హలో ఎవ్రీవన్. సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకొక క్వశ్చన్ చేద్దాము. అండ్ ఇవాళ లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 34. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ సార్టెడ్ అరే. సి టైటిల్లోనే క్వశ్చన్ అంతా చెప్పేశాడు. డిస్క్రిప్షన్ ఏంటో ఒకసారి చూద్దాము. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్ సార్టెడ్ ఇన్ నాన్ డిసెండింగ్ ఆర్డర్, నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. సి అంటే ఏంటి, సార్టెడ్ అరే ఇచ్చాడు, అది ఎలా ఉంది, నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో. అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డరే కాదా, కానీ అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని చెప్పాడు, అది చెప్పాలా. అంటే దాని మీనింగ్ ఏంటి, డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు, కానీ అది ఆర్డర్డ్ వేలో ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్ ఆఫ్ ఎ గివెన్ టార్గెట్. ఇఫ్ ఇన్ కేస్ అది రాకపోతే, దొరకకపోతే -1 అని రిప్లై చేయి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ దొరికితే ఆ ఫస్ట్ లాస్ట్ యొక్క పొజిషన్ రిప్లై చేయి. అండ్ ఇక్కడ యూ మస్ట్ రైట్ అన్ అల్గోరిథం విత్ బిగ్ ఆఫ్ లాగ్ ఎన్. ఏమంటున్నాడు, మనము ఏదైతే కోడ్ రాస్తామో అది లాగ్ అండ్ టైంలో దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఉండాలి. వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఆఫ్ లాగ్ ఎన్. అంటే సింపుల్గా అరే దీనికి లీనియర్ సెర్చ్ పాసిబుల్ అయిపోద్ది, ఓకే, సింపుల్గా అయిపోద్ది. కానీ నాకు కావాల్సిన లీనియర్ సెర్చ్లో కాదు, హింట్ ఇస్తున్నాడు, డైరెక్ట్ హింట్, ఇది బైనరీ సెర్చ్ వాడుని, అందుకే మీడియం ట్యాగ్. కానీ ఇప్పటిదాకా నువ్వు కానీ నా ప్లేలిస్ట్ ఫాలో అయితే అసలు ఈ క్వశ్చన్ నథింగ్, అసలు బ్లైండ్ సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. చూద్దాం ఒకసారి ఎలా చేయాలి, క్లియర్గా ఒకసారి ఆలోచిద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి టెస్ట్ కేసెస్ చూద్దాము, అండ్ దెన్ కన్స్ట్రైంట్స్ కూడా చూద్దాము. సి ఇక్కడ టార్గెట్ 8 ఇచ్చాడు, ఇక్కడ 8 ఎక్కడ ఉంది, సి ఇక్కడ అంటే 0 1 2 3 4 అయినా, అండ్ దెన్ 5. 8 ఉన్న ఫస్ట్ పొజిషన్ ఏంటి, 3, కాబట్టి 3. 8 ఉన్న లాస్ట్ పొజిషన్ ఏంటి, 4, కాబట్టి 4. ఓకే, అండ్ దెన్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ టార్గెట్ 6 ఉంది, బట్ ఇక్కడ ఉన్న అరేస్లో 6 ఉందా, లేదు, కాబట్టి -1 అదే సేమ్ వే ఈ టార్గెట్ కూడా. వాట్ ఇఫ్ మరి ఇప్పుడు మనకి 5 7 7 అండ్ దెన్ 8 8 8 8 అండ్ దెన్ 8 అండ్ దెన్ 10 ఉంది. నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 8. ఇప్పుడు ఎంత అయింది, ఏముంది, 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ రిపీట్ అవుతున్న పొజిషన్ ఎక్కడ ఉంది, 3లో. లాస్ట్ రిపీట్ అవుతుంది 7లో. అంటే సింపుల్గా నేను 3,7 అవ్వాలి. అండ్ ఇంకొక ఎడ్జ్ కేస్, ఇంకోటి ఏమైంది, 5 7 7 8 10 అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటి, 0 1 2 3 4. ఇప్పుడు ఇదే ఫస్ట్, అదే లాస్ట్, ఏముంది అందులో, అంటే ఇలా ఉన్నప్పుడు 3,3 ఇవ్వాలి, సింపుల్. సో ఇప్పుడు మరి కన్స్ట్రెంట్స్ చూద్దాం ఒకసారి. ఏముంది, 10⁵ ఇస్తాడు, అంటే 10,000 దాకా అలా లెంత్ ఉంటుంది. అండ్ దెన్ వాట్ ఎవర్ ద సేఫ్ సైడ్, 1 lakh, ఫైన్, 10⁵. అండ్ దెన్ న్యూమరికల్, అందులో ఉండే నెంబర్లు. అసలు ఈ పర్స్పెక్టివ్లో, లైక్ ఈ క్వశ్చన్కి, సర్చింగ్ అనే కాన్సెప్ట్కి అందులో ఉన్న డేటా మనకి ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా, ఇంపాక్ట్ చేయదు. సో ఫైన్. ఈ నాన్ డిక్రీజింగ్ అరే అనేది ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పేశాడు. అండ్ ద టార్గెట్ ఎలిమెంట్ లైస్ బిట్వీన్ ద సేమ్ అరే, లైక్ వాట్ ఎవర్ ద అరే ఎలిమెంట్స్ అంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది అంటున్నాడు. కూల్ ఎనఫ్. సో కన్స్ట్రెయింట్స్ కూడా మనం ఎలాంటి ఇబ్బంది పడి లైక్ ఎక్స్ట్రాగా ప్రెషర్లా పెట్టేలాగైతే ఏమీ లేదు, లైక్ యాజ్ యూజువల్గానే ఉన్నాయి. మరి ఈ క్వశ్చన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు, సింపుల్గా లీనియర్ సెర్చ్ వాడచ్చా లేదా. అంటే ఏంటి, లీనియర్ సెర్చ్ ఫస్ట్ పొజిషన్ కోసము ఇటు సైడ్ నుండి ఫస్ట్ అప్లై చేయి, ఏంటిది 0 నుండి n దాకా. ఈ బిట్వీన్లో ఎక్కడైతే ఫస్ట్ కనబడిందో బ్రేక్ చేసేయి, ఆ ఎక్కడైతే కనబడిందో ఆ ఇండెక్స్ని రిమెంబర్ చేయి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏం చేయొచ్చు, లాస్ట్ ఇండెక్స్ కావాలి. మరి ఇప్పుడు n-1 నుండి n నుండి 0కి రావచ్చుగా. ఇప్పుడు ఇలా వచ్చే ప్రాసెస్లో ఎక్కడైతే కనబడిద్దో ఆ సెకండ్ ఇండెక్స్ని స్టోర్ చేసుకో. సో ఇప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఇండెక్స్ అండ్ నాకు వచ్చిన సెకండ్ ఇండెక్స్ ఎరేలో పెట్టి రిటర్న్ చేయి. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఈ హోల్ ప్రాసెస్ని వెళ్ళడానికన్నా అండ్ ఈ హోల్ ప్రాసెస్ని వెళ్ళడానికన్నా ఓవరాల్గా 2n, అంటే సింపుల్గా బిగ్ ఆఫ్ n. కానీ వాడికి ఏం కావాలి, లాగ్ n. అండ్ క్వశ్చన్లోనే చదవంగానే స్ట్రైట్ ఫార్వర్డ్గా బైనరీ సెర్చ్ అప్లికబుల్ అయితే దాని అర్థమవుతుందా. మరి డైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. అరే ఇస్తున్నాడు, సమ్ సార్ట్ ఆఫ్ వేలో నా డేటా రిపీట్ అవుతా ఉండొచ్చు. ఎన్ని రిపీట్ అవుతున్నాయి అని మనకు తెలియదు. సో జనరలైజ్డ్గా ఒక క్వశ్చన్ చదవగానే వచ్చిన అసంప్షన్ ఇలా ఉంటుంది కాబట్టి చూద్దాం, ఎడ్జ్ కేసెస్ తర్వాత, బట్ మినిమం అసంప్షన్ అయితే ఇదే కదా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను నా ఫస్ట్ది కనిపెట్టాలి, అండ్ దెన్ ఇక్కడ నా లాస్ట్ది కనిపెట్టాలి.
ఇప్పటిదాకా నువ్వు ఏం క్వశ్చన్ చెప్పినా అది ఫస్ట్ కేసే, లైక్ ఒక పొజిషనే, లేదా ఫస్ట్ నుండి లాస్ట్‌ది, లేకపోతే లాస్ట్ నుండి వచ్చే ఫస్ట్ అకరెన్స్, ఫస్ట్ నుండి వచ్చే లాస్ట్ అకరెన్స్, ఇలా ఒకటే చేశాము. మరి ఇప్పుడు నువ్వు కంబైన్‌గా అడుగుతున్నావు. నాకు ఎలా చేయాలో అర్థం కావట్లా. నా బ్రెయిన్ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ కావట్లా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నిన్ను 2 కంబైన్ చేసేయమని? స్ప్లిట్ చేసుకో. ఇదొక క్వశ్చన్‌లా చెయ్యి. ఇదొక క్వశ్చన్‌లా చెయ్యి. డివైడ్ చేసుకో ప్రాబ్లమ్‌ని. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకో. 2 చిన్న ప్రాబ్లమ్స్. దీన్ని సాల్వ్ చేయి, దీన్ని సాల్వ్ చేయి. ఎక్కడ నుండి ఒకటొచ్చిద్ది, ఎక్కడ నుండి ఒకటొచ్చిద్ది. 2 కంబైన్ చేయి, 2 కంబైన్ చేయి. అసలు బైనరీ సెర్చ్ వచ్చిందే ఈ డివైడ్ అండ్ కాన్కర్ అనే కాన్సెప్ట్ నుండి కదా! అసలు వచ్చిన కాన్సెప్టే అలా దగ్గర నుండి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు 2 ఒకేసారి చేస్తున్నావు? ఇదే మనం లైఫ్‌లో కూడా చేసే తప్పు. ఏదన్నా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రాంగానే ఒకేసారి ముందేసుకొని కూర్చొని ఎడుత్తాము. అరే! సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకో. ఒక్కొక్కటి సాల్వ్ చేయి. కంబైన్ చేయి తర్వాత. నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదొత్తే అదే కదా చెప్పేది డివైడ్ అండ్ కాన్కరు. ఏంటి అసలు ఈ అల్గోరిథమ్స్ ఓన్లీ కోడింగ్‌కే అనుకుంటున్నావా? కాదు. మన రియల్ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నామో అలాంటి ప్రాబ్లమ్సే కదా ఈ కోడింగ్ గూడా. ఎండ్ ఆఫ్ ద డే మన బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుందని చెప్పే కోడింగ్ క్వెషన్సే కదా! రియల్ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అవే కదా మనం చేసేది. ఓకే. సో బ్యాక్ టు దిస్ క్వెషన్. సో ఇప్పుడు ఈ క్వెషన్‌ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేయొచ్చు కదా! మరి ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఏంటిది? ఫస్ట్ ఇండెక్స్‌ని ఎలా కనిపెట్టాలి? ఇంతేనా? సో కేసెస్ ఏసుకుందాం. ఇక్కడ నా మిడ్ వస్తే ఏంటి? ఇక్కడ నా మిడ్ వస్తే ఏంటి? ఈ పోర్షన్‌లో నా మిడ్ వస్తే ఏంటి? అవే కదా మనకి ఉండేయి. అంటే ఎలిమెంట్ కన్నా ముందొస్తే ఏంటి? ఎలిమెంట్ కన్నా పెద్దదైతే ఏంటి? ఎలిమెంట్ అయితే ఏంటి? ఇక్కడ నా కేసెస్ ఇవి. లైక్ నాకొచ్చే కేసెస్ ఇవి. అంటే ఇఫ్ ఇన్ కేస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే, అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ అయితే, అంటే ఈ పోర్షన్ ట్రిగర్ అయితే అసలు నేను ఇటంతా ఎతకాలా? అక్కర్లేదు కదా! అంటే సింపుల్‌గా నా సెర్చ్ ప్రాసెస్ ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేసేయచ్చా లేదా? అవునా? కాదా? ఎందుకు? అసలు ఇక్కడ ఏ నంబర్ లేదు. ఇదే గ్రేటర్ అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఆబ్వియస్‌గా గ్రేటర్ అయితాయి. మరిప్పుడు ఎల్స్ ఈ కేస్ అయితే నేను గురించి మాట్లాడుతుంది. దీన్ని సెపరేట్‌గా ట్యాకిల్ చేద్దాం. ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి అనేది తర్వాత చూద్దాం మనం. నేను ఈ గురించి మాట్లాడుతున్నా. అంటే ఇఫ్ ఇన్ కేస్ మిడ్‌లో ఉన్న ఎలిమెంట్ లెస్ దాన్ టార్గెట్ అయితే, అంటే నా టార్గెట్ కన్నా, అంటే ఈ పోర్షన్‌ల కన్నా నాకు తక్కువ చూపిస్తే నా మిడ్ అప్పుడేం చేయాలి? నేను ఇటు సైడ్ సెర్చ్ ప్రాసెస్ ఎతకాలా? లేదు. కనీసం ఇదన్నా ఇంక్లూడ్ చేయాలా? చెయ్యక్కర్లా. అలాంటప్పుడు నేను సింపుల్‌గా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1 అని రాయొచ్చా లేదా? అసలు ఇప్పటిదాకా నేను రాసిన కోడ్‌కి, ఇప్పటిదాకా మనం చేసిన ప్రాబ్లమ్స్‌కి కొంచెమన్నా డిఫరెన్స్ ఉందా? పేరుకే మీడియం. మళ్ళా చెప్తున్నా పేరుకే మీడియము. ఇప్పుడు ఇది చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు కావాల్సిన పోర్షన్ ఇక్కడ ట్రిగర్ అయితే ఇప్పుడేంటి? బైనరీ సెర్చ్‌లో క్రూషియల్ థింగ్ ఏంటి? క్వెషనింగ్. నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా క్వెషనింగ్ అడిగితే అంత బెస్ట్‌గా రన్ అయిద్ది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నా మిడ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే, అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ పోర్షన్‌లో ఉంటే, నా ఈ పర్టిక్యులర్ కోడ్ దేనికోసం రాస్తున్నా? ఫస్ట్ ఇండెక్స్ కోసం. అంటే సింపుల్‌గా ఇదే ఫస్ట్‌ది అవ్వచ్చు. కానీ దీనికన్నా ముందు ఇంకొన్ని కూడా అవ్వచ్చుగా? అవ్వచ్చా లేదా? అంటే ఇక్కడ నేను నాకొచ్చే ఫస్ట్ ఇండెక్స్ యొక్క దాన్ని ఇనీషియల్‌గా -1 దొరకలేదు అనుకోని, ఆ రిజల్ట్ ఆఫ్ దాంట్లో ఇప్పుడొచ్చిన మిడ్‌ని పెట్టచ్చా లేదా? వన్స్ పెట్టిన తర్వాత అంటే నేను ఇదే లాస్ట్ అయింది. ఇదే ఫస్ట్ అయ్యుండిద్దనే అసంప్షన్‌లో, అంటే దీని ముందు ఎవరు లేరు అనుకునే అసంప్షన్‌లో, లేదా ఉన్నారు అనుకున్నా గాని సేఫ్ సైడ్‌గా ఈ నంబర్‌ని గుర్తుపెట్టుకోవడం బెటర్ కదా! ఆ ఇండెక్స్‌ని. దాని తర్వాత దీని ముందు కూడా ఉంది అనే అసంప్షన్‌లో వెళ్ళొచ్చా లేదా? ఎందుకు? నాకు కావాల్సింది ఫస్ట్. ఏమో ఇది ఫస్ట్ కాకపోవచ్చు. అవునా? అంటే ఇక్కడ సింపుల్‌గా స్టార్ట్ ఈక్వల్స్ టు
నా ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేయొచ్చా లేదా? అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ది ఈ సెకండ్ది కంబైన్ చేస్తే నా క్వశ్చన్ అయిపోయిందా లేదా? అంతకు మించి అసలు ఈ క్వశ్చన్ ఏమైనా ఉందా? మళ్ళా చెప్తున్నా, పేరుకే మీడియం. ఇదే ప్రాసెస్, ఇదొక ఫంక్షను. నెక్స్ట్ ఫంక్షన్లో లాస్ట్ ఇండెక్స్ కోసం రాస్తావు. ఈ లాస్ట్ ఇండెక్స్లో అసలు ఈ పర్టికులర్ కేసు ఏమన్నా చేంజ్ ఉండిద్దా? ఉండదు. చేంజ్ అలా ఎక్కడ ఉండిద్ది? ఇక్కడ ఇందాక ఇటు మూవ్ అయ్యా దొరికితే ఇప్పుడు ఇటు మూవ్ అవుతా. అంటే సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ నాకు కావాల్సిన మిడ్ ఎలిమెంట్ కానీ టార్గెట్కి మ్యాచ్ అయితే ఇప్పుడేం చేయాలి? అదే రిజల్ట్ని, అంటే ఇప్పుడు ఎక్కడైతే మిడ్ పాయింట్ చేస్తుందో ఆ ఇండెక్స్ని స్టోర్ చేసి నా సర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ రైట్ సైడ్కి పంపించేందుకు నాకు కావాల్సిన లాస్ట్ ఎలిమెంట్. అంటే నా మిడ్ +1 చేయొచ్చా లేదా? ఇంతకు మించి క్వశ్చన్లు ఏమన్నా ఉందా? లేదు. అండ్ ఇక్కడ ఇలా రాయడం వల్ల 2 సెపరేట్ ఫంక్షన్స్ అని రాయాల్సి వస్తుంది. కానీ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే 2 ఫంక్షన్స్లో ఓన్లీ ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే మారుతుంది. క్లియర్గా చూడు, హైలైట్ చేసిన ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే మారుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక్క స్టేట్మెంటే మారుతుంది. ఇలా మారుతుంటే 2 ఫంక్షన్స్ అవసరమా? అక్కర్లా. ఒకే ఫంక్షన్లో ఒక బులియన్ అనే వేరియబుల్ ప్లేస్ మీద నేను ఫస్ట్ కోసం వెతుకుతున్నానా లాస్ట్ ఎలిమెంట్ కోసం వెతుకుతున్నానా అనేది దాన్ని బట్టి ఈ ఒక్క పోర్షన్లో ఇక్కడిది, ఈ ఒక్క పోర్షన్లో ఉన్న దీన్ని నేను ఇఫ్ ఎల్స్లో పెడితే క్వశ్చన్ అయిపోయినట్టేనే లేదా? ఒకసారి దాన్ని రన్ చేసి చూద్దామా? ఒకసారి దాన్ని కోడ్ రాద్దాం. ఇప్పుడు యాజ్ యూజువల్గా సెటప్ అంతా సెట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. సింపుల్గా బైనరీ సెర్చ్ int nums int target and ఫస్ట్ మనం ఇప్పటిదాకా వెళ్ళిన ఫస్ట్ పోర్షన్ దాని బేసిస్ మీద మనం వెళ్దాము. స్టార్ట్ ఈక్వల్స్ టు ఇది అండ్ n ఈక్వల్స్ టు ఏమన్నా మారుతుందా? ఏం మారదు. అండ్ ఇది లాస్ట్లో ఫిల్ చేద్దాము. బట్ ఫైన్, ఎందుకు లాస్ట్లో ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? మనం జరుపుతుందే ఇక్కడ దాకా అంటే ప్రతి ఎలిమెంట్ని చూడాలా. ఈక్వల్ అయినప్పుడు కూడా ఇక్కడ సింపుల్గా ప్రతిదీ మిడ్ -1 మిడ్ +1 మిడ్ -1 మిడ్ +1 అంటే నేను లాస్ట్ ఎలిమెంట్ కూడా చూడాలిగా అలా జరుపుతున్న ప్రతిసారి. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు? ఇఫ్ ఇన్ కేస్ నా మిడ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు n start by 2. వన్స్ ఈ మిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేంటి ఇక్కడ nums of mid ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఇక్కడ అయితే ఏంటో వదిలేద్దాం, అది చివర్లో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఈ రెండేనా నాకు ఎగ్జిక్యూట్ అయ్యేది? ఈ రెండేనా కాదా? అంటే సింపుల్గా ఇప్పుడు ఏంటి, ఐదర్ ఈక్వల్ కేసు కానీ చూడు, ఐదర్ ఈక్వల్ కేసు కానీ లేదా గ్రేటర్ దాన్ కానీ లేదా లెస్ దాన్ కానీ ఈ మూడిట్లో ఒక్కటేనా ఎగ్జిక్యూట్ అయ్యేది? ఒక్కటేనా? అంటే సింపుల్గా నేను ఎల్సిఫ్ కేసులో రాయచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ మిడ్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే, అంటే నా మిడ్ ఎలిమెంట్ టార్గెట్ కన్నా ఎక్కువ ఉంటే నా సర్చింగ్ ప్రాసెస్ ఎక్కడికి రావాలి? మిడ్ -1. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా సర్చింగ్ ప్రాసెస్ మిడ్ +1. అవునా కదా? టార్గెట్ వాల్యూ గ్రేటర్, నా మిడ్ వాల్యూ గ్రేటర్ అయితే నా టార్గెట్ పోర్షన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి కాబట్టి n-1 పెట్టాను. అండ్ దెన్ డన్. ఇప్పుడు చూడు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానా లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానా తెలియదు. మరి అది తెలియాలి అంటే సింపుల్గా ఇక్కడ వి ఫైండింగ్ ఫర్ ఫస్ట్, వి ఫైండింగ్ ఫర్ ఫస్టా కాదా అనే ఒక బులియన్ వేరియబుల్ పంపిస్తా. ఇప్పుడు చూడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వి ఫైండింగ్ ఫర్ ద ఫస్ట్ అయితే అంటే నేను ఎతుకుతుంది ఈ ఫస్ట్ ఇండెక్స్ కోసం అయితే నేనేం చేయాలి? నెంబర్ దొరకంగానే దాన్ని సేవ్ చేసుకుంటా ఆ ఇండెక్స్ని సేవ్ అయిన తర్వాత ఏంటి, నాది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఎతకాలి. ఎందుకు? నెంబర్ ఇట్ సైడ్ ఉంటే ఛాన్స్ ఉంది, ఆ టార్గెట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఛాన్స్ ఉంది. అంటే సింపుల్గా ఇక్కడ నేను
రిజల్ట్ అనే ఇండెక్స్ని ఇనీషియల్గా -1 అనుకొని దీని తర్వాత ఆర్వి ఫైండింగ్ అనే దాని తర్వాత రిజల్ట్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద మిడ్ అయిన తర్వాత నా ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాలేదు అంటే నేనేంటి ఆర్వి ఫైండింగ్ ఫాల్స్ అయితే లాస్ట్ ఎలిమెంట్ అని కనిపెడుతున్నా, అంటే నా రిజల్ట్ని మిడ్లో స్టోర్ చేసి ఈసారి స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1 కాదా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కోసం కనిపెడుతున్నా, లాస్ట్ కోసం కనిపెడుతున్నా, మిడ్నైతే పక్కా రిజల్ట్లో స్టోర్ చేయాలా లేదా. మరి ఇక్కడ రెండు ఒకేసారి స్టోర్ అవుతుంటే అసలు రెండు చోట్ల ఎందుకు, ఒకేసారి రాయి, బయట రాసేయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్. మరి ఇక్కడ లాస్ట్లో ఏం చేయాలి, ఏం చేసేదేంటి, సింపుల్గా మనం రిటర్న్ చేసేద్దాము. అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఇఫ్ ఇన్ కేస్ ఉండుంటే, ఆ నెంబర్ ఉండుంటే మనకి ఆ నెంబర్ రిటర్న్ అయినా వచ్చేది, రిజల్ట్ అయినా వచ్చేది. అది లేకపోతే, ఆ టార్గెట్ అనేది లేకపోతే -1 అయినా వచ్చేది. ఎందుకు, నా ఇనిషియల్ అజంప్షన్ -1 పెట్టే కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మన క్వశ్చన్ అయిపోయిందంటే లేదు, జస్ట్ నాకు కావాల్సిన కాంప్రహెండ్ లైక్ ఓన్లీ సబ్ ప్రాబ్లం కింద అయిపోయింది. ఇప్పుడు ఈ మెయిన్ ప్రాబ్లం నుండి ఎలా ట్యాకిల్ చేస్తాను అనేది గమనించేసి, ఇప్పుడు నా ఫస్ట్ ఇండెక్స్ కోసం ఈ బైనరీ సెర్చ్లో నా అరేస్ని, ఆ టార్గెట్ని అండ్ ఇప్పుడు ట్రూనే పాస్ చేయాలా లేదా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ కోసం ఎతుకు, ట్రూ చేయి అంటే ఆర్వి ఫైండింగ్ అనేది పక్కా ట్రూ అయింది. ట్రూ అయిన ప్రతిసారి ఫస్ట్ కోసం ఎతికిద్ది, ఎల్స్ మొత్తం ఫాల్స్ అయింది. అంటే వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకు కావాల్సింది ఏంటి, లాస్ట్ ఇండెక్స్ అయినా. లాస్ట్ ఇండెక్స్ కోసం నేను సింపుల్గా ఇప్పుడు అదే నంబ్స్ని, అదే టార్గెట్ని పంపించేసారి ఫాల్స్ని పంపిస్తే సరిపోద్దా లేదా. ఇప్పుడు ఏంటి, ప్రతిసారి ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అది ఇప్పుడు నంబర్ ఈక్వల్ అయితే, నంబర్ దొరికితే సరిపోయిందా లేదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఏముంది, జస్ట్ రిటర్న్ న్యూ వాట్ ఎవర్ ద అరే పొజిషన్ మనకు ఉందో ఆన్ ద గోల్ అవి రిటర్న్ చేసి. అండ్ ఇక్కడ అరే కూడా ఏమి ఉండకపోవచ్చు కాబట్టి అంటే యా ఫైన్. సో ఇలా రన్ చేయొచ్చా, ఒకసారి ఇప్పుడు చూద్దాము. అసలు ఈ క్వశ్చన్లో మనకి తెలిసిన కాన్సెప్ట్ కాకుండా కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఇన్వాల్వ్ చేసామా, చేయాల. పేరుకే మీడియము 3,4 వచ్చిందా, 3,4 వచ్చిందా లేదా. మరి ఇప్పుడు ఒకసారి 31 సంథింగ్ పెడదాము. ఇప్పుడు మనకేం రావాలి, -1 రావాలి. ఎందుకు, అసలు ఆ టార్గెట్ వాల్యూనే ఆ రేస్లో లేదు. అప్పుడు ఏ వాల్యూని రిటర్న్ చేస్తావు, -1 రిటర్న్ చేయాలి. వచ్చిందా రాలేదా, ఎందుకంటే ఇనీషియల్గా మన అజంప్షన్ -1లో ఉంది కాబట్టి. ఓకే, ఒక్కసారి దీన్ని మనం కాపీ పేస్ట్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఏంటి, సపోజ్ ఇక్కడ 31 పెట్టినప్పుడు ఫస్ట్ ఇండెక్స్లోనే -1 వచ్చింది. అసలు ఫస్ట్ ఇండెక్స్కే -1 వచ్చిందంటే దాని తర్వాత నేను దీన్ని రన్ చేయాలా, ఈ సెకండ్ లాస్ట్ ఇండెక్స్ని అక్కర్లా. అంటే దీన్ని ఎప్పుడు రన్ చేయాలి, ఓన్లీ ఇఫ్ ఫస్ట్ ఇండెక్స్ -1 కాకపోతే. అంతేనా కాదా, అంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు -1 అయితే సింపుల్గా రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ -1 పెట్టచ్చా లేదా. అంతేనా కాదా, ఎందుకు, ఇది పెట్టకపోతే బ్లైండ్గా దొరకపోయినా కానీ ఇంకో లాగిన్ టైమ్స్ నా కంప్యూటేషన్ వేస్ట్ చేస్తున్నా. ఎందుకు వేస్ట్ చేయడము, ఇప్పుడేంటి దొరకపోతే ఒక లాగిన్నే వాడిద్ది, రెండో లాగిన్కి నేను ట్రిగర్ చేసేస్తున్నా. ఓకే, ఒకసారి దీన్ని కాపీ పేస్ట్ చేసేద్దాము. అండ్ రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ వస్తే దాన్ని మనం ట్యాకిల్ చేద్దాము. ఇనిషియల్ కేసెస్ యాక్సెప్ట్ అయింది, ఒకసారి సబ్మిట్ చేద్దాము. బీట్స్ 100%. ఓకే, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇక్కడెక్కడైనా ఈ వైల్ లూప్లో ఒక్కసారన్నా రిటర్న్ స్టేట్మెంట్ ఉందా, లేదు. అంటే ఎవ్రీ కేసు అది లాగిన్నా కాదా, ఆ బైనరీ సెర్చ్ ఎన్నిసార్లు పిలుస్తున్నావు. వర్స్ట్ కేసులో ఇక్కడ ఒకసారి పిలుస్తావు, అది -1 కాకపోతే ఇంకోసారి పిలుస్తావు, అంటే 2 లాగిన్ టైమ్స్ పిలుస్తున్నావు, విచ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ లాగిన్నే. ఏముంది అక్కడ చెప్పడానికి కొత్తగా, మనము చెప్పు. ఓకే, మరి ఇప్పుడు నువ్వు అడగాల్సిన ఇంకొక క్వశ్చన్ ఏంటి, ఇదంతా చేసాం బాగానే ఉంది, అర్థమైంది, కానీ
ఇప్పటిదాకా మనం ఒక్కసారి కూడా ఒక క్వెషన్‌లో ఇలా డేటాని స్టోర్ చేసుకొని ఇక్కడికెళ్ళా కదా! ఆఫ్‌కోర్స్ దానికి ఆన్సర్ ఏంటంటే క్వెషన్ టు క్వెషన్ ఎళ్తాము. మరి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా వాటెవర్ ఏదైతే ప్రాబ్లమ్స్ చేసామో అది బాయ్, గర్ల్ ప్రాబ్లమ్ కింద కన్వర్ట్ చేయగలిగామా? మరి దీన్ని చేయలేమా? ఆన్సర్ ఏంటంటే కన్ఫర్మ్‌గా చెయ్యొచ్చు. నేను నీకదే చెప్తున్నా. నీకీ డౌటొచ్చిందంటే నువ్వు సూపర్బ్‌గా అర్థం చేసుకుంటున్నట్టు. నేను నీ నుంచి కోరుకుంటుంది కూడా అదే. బ్లైండ్‌గా నేను చెప్పింది ఒకే ఫార్మాట్ అయితే, ఆ ఒక ఫార్మాట్‌లోనేనా ఇంకే ఫార్మాట్‌లో చేయలేమని కాదు. ఇంకో ఫార్మాట్‌లో ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. అండ్ దీనికి కూడా ఇప్పటిదాకా మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామో, అది కొంచెం గూడా పోకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాబ్లమ్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ స్టిల్ దీన్ని అప్లికబుల్ అయ్యేలాగా చేయొచ్చు. ఎలా? దాన్ని గూడా ఒక్కసారి చూద్దాము. సో దట్ నీకు ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ వస్తది ప్రతి క్వెషన్‌కి. ఓకే. ఏముంది చెప్పు? ఇలా అరే ఇస్తున్నాడు. అండ్ యాజ్ యూజువల్‌గా ఒక పర్టిక్యులర్ పోర్షన్‌లో ఇలా ఒక డేటా ఉంటుంది. అంతేనా? సో, ఫస్ట్ ఇండెక్స్ అని కనిపెట్టాలి అనే స్టిక్కీని పెట్టేసుకుందాం ఇప్పుడు. లైక్ ఈ కన్వర్సేషన్ వరకు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకొచ్చిన మిడ్ ఎలిమెంట్ ఇక్కడుంటే, అంటే ఇఫ్ ఇన్ కేస్ వాటెవర్ ద మిడ్ లెస్ థాన్ ద టార్గెట్ అయితే సింపుల్‌గా నేను నా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేయొచ్చా లేదా? అవునా? కాలేదు అంటే ఇక్కడ నేను కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఐదర్ గ్రేట్ ఉందని, లైక్ ఈక్వల్ ఉంది అని, లేదా గ్రేట్ ఉందని. ఈ 2 కేసెస్‌లో ఏదో ఒకటేనా? ఎందుకు ఇక్కడ లెస్సే పెట్టా. అంటే ఎల్స్‌కొచ్చిందంటే ఐదర్ అది గ్రేటర్ థాన్ గాని, ఈక్వల్ గాని అయినట్టు. మరిప్పుడు గ్రేటర్ థాన్ గాని, ఈక్వల్ గాని అయిందంటే నేను సింపుల్‌గా బ్లైండ్‌గా ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అని రాయొచ్చా లేదా? నువ్వనొచ్చు. గ్రేట్ అయితే నా కంప్యూటేషన్‌ని తగ్గిచ్చేయాలి కదా! నువ్వప్పుడు ఎలా మిడ్ రాస్తావు? సపోజ్ ఈక్వల్ అయితే అప్పుడు మిడ్ ఇక్కడి దాకే తెప్పించు. అండ్ నెక్స్ట్ ఈ పోర్షన్‌ని సెర్చ్ చెయ్యి అని చెప్పితే అట్‌లీస్ట్ ఒక సెన్స్ లాగుంది. మరి గ్రేటర్ అయినా గాని ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటావా? గ్రేటర్ అయినా గాని అలా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ రాస్తుంది వైల్ స్టార్ట్ లెస్ థాన్ ఎండా కాదా? ఎందుకు ఇక్కడ మిడ్ దాకా రాసుకున్నాం కాబట్టి. అలా చేయొచ్చా లేదా? అండ్ ఇలానేనా మనం మన బాయ్ గర్ల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసింది అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసింది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అంటే వన్స్ ఈ లూప్ అయిపోయిన తర్వాత నేను బయటకొచ్చానంటే దాని మీనింగ్ ఏంటి? నా స్టార్ట్, ఎండ్ ఒకేదైనా పాయింట్ చేసింది. ఇప్పుడు చెక్ చేస్తా. ఆ ఈక్వల్ అయిన కేసులో, ఆ కంటెంట్ ఈక్వల్ అయిన కేసులో నాకు నాకు టార్గెట్ ఉందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్స్ టు టార్గెట్ అయితే అప్పుడు స్టార్ట్‌ని రిటర్న్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే -1 రిటర్న్ చేస్తా. చెయ్యొచ్చా లేదా? ఇక్కడ నా అజంప్షన్ ఏంటి? సీ బాయ్, బాయ్, గర్ల్. ఈ ప్రాబ్లమ్‌కెళ్దాము అంటే ఇలా అజంప్షన్ చేసుకుందామంటే నాకు 2 పోర్షన్స్ కింద ప్రాబ్లమ్ డివిజన్ అవ్వాలి. ఎంటైర్ ఫస్ట్ పోర్షన్ దాకా బాయ్ ఉండాలి. అండ్ ఎంటైర్ సెకండ్ పోర్షన్ దాకా ఇంకో కంటెంట్ ఉండాలి. మరి కానీ ఇక్కడెక్కడుంది? ఇక్కడ ఎలా ఉంది? 3 పోర్షన్స్ డివిజన్ లాగుంది. అంటే ఎలా ఉంది? ఎంటైర్ ఒక పోర్షన్ అంతా నంబర్ కన్నా తక్కువుంది. ఎంటైర్ సెకండ్ పోర్షన్ అంతా నంబర్ కన్నా ఎక్కువుంది. కానీ ఈ పోర్షన్ నంబర్‌తో ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఇలా 3 డివిజన్స్ కింద చేసే బదులు నేనెందుకు ఈ పర్టిక్యులర్ కంటెంట్‌నంతా అనుకుంటా. అనుకున్న తర్వాత నా కండిషన్స్ చెప్తా. అండ్ అట్ లాస్ట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు టార్గెట్ ఎలిమెంట్ గాని ఇక్కడ ఉండుంటే డెఫినెట్‌గా ఆ టార్గెట్ ఎలిమెంటే చూపిచ్చిద్ది. ఇఫ్ ఇన్ కేస్ టార్గెట్ ఎలిమెంట్ లేకపోయుంటే సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడో ఎక్కడో ల్యాండ్ అయిద్ది. అలా ల్యాండ్ అయిందంటే నా ఇండెక్సు డెఫినెట్‌గా ఇక్కడ నేను మళ్ళా చెక్ చేస్తున్నా. లాస్ట్‌గా బ్లైండ్‌గా రిటర్న్ చేయట్లా. లాస్ట్ కంటెంట్ యాక్సెస్ అయినదప్పుడు గూడా నేను మళ్ళా చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్‌తో చేద్దాం. ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తది మనకి. సీ
5 7 7 8 8 10 ఎంత 5 7 7 8 8 10 అవునా కదా? సో యా ఇప్పుడు నా ఇనీషియల్ స్టార్ట్ ఇక్కడ, నా ఇనీషియల్ ఎండ్ ఇక్కడ. అండ్ మనం రాసుకుంది ఏంటి? స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండేనా? యా. సో ఇక్కడ మళ్ళా రాస్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ లెస్ దాన్ టార్గెట్ అయితే నా స్టార్ట్ ప్రాసెస్ని మిడ్ ప్లస్ 1 చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే నా ఎండ్ని మిడ్ కిందే ఉంచు అని ఇప్పుడు చూద్దాం ఇదే ప్రాబ్లమ్ని. సి 0 1 2 3 4 5 అండ్ 5/2 కాబట్టి సింపుల్గా అయితే 2కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నా మిడ్ ఎంతేనా? 2ఏనా కదా? ఎంత? మిడ్ లెస్ దాన్ టార్గెటా? అవును. అంటే స్టార్ట్ని ప్లస్ వన్ చేయి అని ఇప్పుడు ఎంత? 3 + 5 - 3/2 విచ్ ఇస్ 3 + 2/2 విచ్ ఇస్ 1 అంటే 4. అంటే ఇప్పుడు నా మిడ్ 4కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు క్లియర్గా చూడు 8 లెస్ దాన్ 8 కాదు, అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ కేసులో పడింది. అంటే ఎల్స్ కేసుకి వచ్చిందంటే అది గ్రేటర్ అయినా అవ్వచ్చు, లెస్ అయినా అవ్వచ్చు. అంటే స్టిల్ నా మిడ్ని ఇక్కడే ఉంచు. ఇప్పుడు నా ఎండ్ని కూడా దీనికే పాయింట్ చేసేలాగా చెయ్యి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఏమైంది. కన్సిక్యూటివ్గా ఉన్నాయి. నేను అప్లై చేసేది ఏంటి? స్టార్ట్ ఈక్వల్స్ టు n - s/2 అంటే డెఫినెట్గా అది మీడియం కింద పాయింట్ చేసి స్టార్ట్ కింద నా మిడ్ వాల్యూ పాయింట్ చేసేది. ఇది ఇది వచ్చేసి m. అంటే ఇప్పుడు ఎంత అయింది? ఇది ఈక్వల్స్ టు 3 అవును. సారీ, ఇది ఈక్వల్స్ టు 8 టార్గెట్గా? అవును. అంటే ఈక్వల్ కేసుకి మళ్ళీ ఇదే ఎండ్ కూడా ఇదే. ఇప్పుడు నేను ఎక్కడ దాకా రన్ చేస్తున్నాం మనం? సి ఈక్వల్ కేసుకి రన్ చేయట్లా. ఎందుకు? ఈక్వల్ కేసుకి రన్ చేసి ఉంటే బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ అది ఇన్ఫినిటీ కింద వెళ్ళిపోయేది. కాబట్టి ఎస్ లెస్ దాన్ ఈ దాకా రన్ చేస్తున్నాము. అంటే ఫెయిల్ అయ్యి బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు వస్తే ఎంత నాకు? ఇది చెక్ చేయాలి బ్లైండ్గా. నేను ఇక్కడ బ్లైండ్గా రిటర్న్ ఎస్ అనో, రిటర్న్ ఎండ్ అనో, రిటర్న్ -1 అనో చెప్పట్లా. ఎస్లో ఉన్న కంటెంట్ మళ్ళీ చెక్ చేయి, అది టార్గెట్కి ఈక్వలా? అవును. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అండ్ రిటర్న్ చేయి. ఓకే, లేదు రివర్స్లో వెళ్దాము. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి సింపుల్గా 31 పెట్టుకుందాము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని చేద్దాము. ఎంత? నా ఎస్ ఇక్కడ, నా ఎండ్ ఇక్కడ. ఇనీషియల్గా నాకు వచ్చేది నా మిడ్ ఇక్కడ. మిడ్ దీనికన్నా ఎక్కువ? అవును. మళ్ళా మిడ్ ఇది? అవును. గ్రేట్. 2 ఈక్వల్ బయటకు వచ్చాయి. బయటకు వచ్చిందంటే డైరెక్ట్ బ్లైండ్గా రిటర్న్ చేస్తున్నా? చెయ్యట్లా. 10 ఈక్వల్స్ టు 31 కాదు. -1 చెయ్యి. ఓకేనా? క్లారిటీగా ఉందా? లేదు, నాకు ఇప్పుడు అలా కాదు. నువ్వు టార్గెట్ పెద్దది పెట్టావు, టార్గెట్ చిన్నది పెట్టుకో. సరే, టార్గెట్ 2 పెట్టా. 5 కన్నా ముందుకెళ్ళిపోవాలి. ట్యాకిల్ చేస్తున్నా లేదో చూద్దామా? ఎస్ నాకు వచ్చే మిడ్ ఇదేనా? ఇక్కడ ఎంత? 7 గ్రేటర్ దాన్ 2 7 లెస్ దాన్ 2 కాదు 7 గ్రేటర్. అంటే నా పోర్షన్ ఏమవ్వాలి? ఈ కేసుకి రావాలి, ఎల్స్ కేసుకి రావాలి. అంటే ఇప్పుడు టార్గెట్ తక్కువ కాబట్టి ప్రతిసారి నాకు వచ్చేది ఎల్స్ కేసేనా? అంటే సింపుల్గా నేను ఇక్కడ ఎండ్ పెడుతున్నా. నెక్స్ట్ ఇది మిడ్ అయింది. స్టిల్ 7 లెస్ దాన్ 2 7 గ్రేటర్ లెక్క 7 లెస్ దాన్ 2 కాదు, అంటే ఎల్స్ కేసుకి వచ్చాయి. అంటే ఇదేనా? నెక్స్ట్ మళ్ళీ ఎంత? ఇప్పుడు మిడ్ ఈ ఫార్ములా కాబట్టి నాకు వచ్చేది ఇక్కడేనా కాదా? అంటే ఇప్పుడు ఎంత అయింది? మిడ్ 5 లెస్ దాన్ 2 కాదు, అంటే ఎండ్ ఇక్కడికి రా. స్టార్ట్ ఎండ్ ఈక్వల్ అయింది. నా కేసు రన్ అయిద్దా? రన్ అవ్వదు. మళ్ళా బయటకు వచ్చా 5 ఈక్వల్స్ టు 2 కాదు, -1. అండ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ రాసావు. ఇఫ్ ఇన్ కేస్ అది లాస్ట్ ఇండెక్స్ అయితే ఈ పర్టికులర్ పోర్షన్ బదులు ఇక్కడ ఏం రాస్తాము? స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అని రాస్తాము. ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 అని రాస్తాము. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఎందుకు? ఇక్కడ నాకు కావాల్సింది ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి లాస్ట్ని మూవ్ చేస్తున్నా. ఇక్కడ నాకు కావాల్సింది లాస్ట్ ఇండెక్స్ కాబట్టి ఫస్ట్ని మూవ్ చేసి అక్కడ ఇఫ్ ఇన్ కేస్ దొరికితే అక్కడే ఆపేస్తున్నా. ఇంతకు మించి ఈ ప్రాబ్లంలో ఏమైనా డిఫికల్టీ ఉందా? 2 అప్రోచెస్లో సాల్వ్ చేసాము. ఒకటి కొత్తది అనుకో, మరి ఇప్పుడు సాల్వ్ చేసింది ఆల్రెడీ మనకు తెలిసింది అంటున్నాగా. సో దీన్ని కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఉందా? జస్ట్ వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత
సి సింపుల్గా ఈ పోర్షన్ అంతా తీసేసి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆర్వి ఫైండింగ్ ఫర్ ద ఫస్ట్ అయితే ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దాన్ టార్గెట్ అయితే సింపుల్ గా నా స్టార్ట్ ని మిడ్ +1 చేస్తున్నా, ఎల్స్ ఎండ్ని మిడ్ చేస్తున్నా. అది ఫస్ట్ కోసం ఫైండ్ చేస్తుంటే, మరి ఇక్కడ చూడు లాస్ట్ కోసం చేస్తుంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఇప్పుడు నా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్డేనా కాదా, ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా ఎండ్ మిడ్ -1 చెయ్యి, అంతేనా? అవునా? ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ డైరెక్ట్ గా రిటర్న్ కాకుండా ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద స్టార్ట్ ఈస్ పాయింటింగ్ అది ఈక్వల్స్ టు టార్గెట్ అయితే అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయి లేదా -1 చేయి. అండ్ ఇక్కడ హోల్ రిజల్ట్ అనే కాన్సెప్ట్ ని తీసేయచ్చా లేదా? అవునా కాదా? అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే లాస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ కోసము ట్రై చేస్తుంటే ఈ కేసుని ఎగ్జిక్యూట్ అయ్యేది ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ రాస్తుంటే మనకి మిడ్ ఫార్ములాని ప్రాపర్గా చూసుకోవాలా లేదా, బేస్డ్ ఆన్ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ రాస్తున్నామా లేదా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ రాస్తున్నామా, ఇక్కడ ఇంపాక్షన్ వస్తుందని తెలుసుకున్నామా లేదా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసుకున్నామా. చూడు ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అంటే నేను దీన్ని అప్లై చేయొచ్చా లేదా, అప్లై చేయొచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ బేస్డ్ మీద అది ఎగ్జిక్యూట్ అవుతుంటే ఇప్పుడు ఏమవుతుందో క్లియర్గా చూడు, ప్రతిసారి ఎల్స్ అయినా ట్రిగర్ అయ్యేది ఈ ఎల్స్ లో స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ఉంది, స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ కి ఇది అప్లై చేస్తే ఏమైద్ది, ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు, స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ కి ఈ పర్టికులర్ అప్లై చేయడం వల్ల మిడ్ ప్రతిసారి ఆ స్టార్ట్ కే ఇచ్చిద్ది, కానీ నాకు కావాల్సింది అలా కాదు. అంతేనా? మరి దీనికి ఏం చేయాలి, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో మనం తెలుసుకుంది అదేనా కదా, ఏమని ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ఉంటేనే మన కాన్ఫ్లిక్ట్. దీనికోసం మనము నా మిడ్ది స్టార్ట్ ఈక్వల్స్ టు n-s/2 అని చేస్తున్నాము. దీనికోసం నా మిడ్ని ఎండ్ ఈక్వల్స్ టు స్టార్ట్ -c/2 చేస్తున్నాను. అవునా కదా? మరి ఈ రెండు వేరు కదా, మరి ఈ రెండింటికి ఎలా చేయొచ్చు అంటే ఏముంది, ఇఫ్ ఎల్స్ ఎలాగైతే ఎస్ట్ ఆఫ్ ద డేట్ అని ట్యాకిల్ చేస్తున్నావు దీన్ని ట్యాకిల్ చేయి. లేదు నాకు అలా ట్యాకిల్ చేయాల్సిన అవసరం లేదు, పద్దాకా ఇఫ్ ఎల్స్ చెప్తున్నావు, ఈ కోడ్ అంతా ఇఫ్ ఎల్స్ రాసావు, అలా కాకుండా ఇంకా అలా చెప్పగలవు అంటే సి ఇన్ కేస్ ఇది నీకు గుర్తుండకపోతే ఆల్రెడీ ఏం చేయాలి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సింపుల్ గా నేను s+e-1+s/2 ఇలా రాస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మారింది ఏంటి, ఈ ఒక్కటేనా అంటే సింపుల్ గా దీన్ని నేను m = s+e-s+0/2 అని రాయచ్చా అంటే ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ ని కనిపెడితే ఇది వాడతా, లాస్ట్ ని కనిపెట్టాలంటే ఇది వాడతా, కానీ ఇక్కడ +1 యాడ్ చేయాలి. దాన్ని నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని యాడ్ ఇట్ అనే పోర్షన్ ని పెట్టుకొని ఆర్వి ఫైండింగ్ ఫర్ ద ఫస్ట్ అయితే ఈ ఇఫ్ ట్రిగర్ అయిందంటే ఇక్కడ వాడుతున్నది, దీనికి నేను వాడాల్సింది ఏదైనా అంటే ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే నేను 0 యాడ్ చేస్తా, లేకపోతే 1 పెడతా. అని ఇప్పుడు చూడు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నా, అయిపోయిందా లేదా, ఒక్క కేసుతో అది ట్రూ అయితే 0 పెట్టు, ఫాల్స్ అయితే 1 పెట్టు. ఎందుకు, ఫాల్స్ అయితే నాకు ట్రిగర్ అయ్యేది ఈ కేసులో నేను ట్యాకిల్ చేయాల్సింది స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ కి నాకు కావాల్సింది ఇన్ఫినిటీ టెర్మినాలజీ వస్తుంది కాబట్టి ఇక్కడ +1 యాడ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళా దీన్ని రన్ చేద్దాము. అండ్ ఇక్కడ ఈక్వల్ దాకా రన్ చేయాలా, అక్కర్లా, ఈక్వల్ అయినప్పుడే కదా మనం టెర్మినేట్ అయ్యేది, ఈక్వల్ అయినప్పుడే కదా మన అజంప్షన్ లో ఆ నెంబర్ ఉంటే డెఫినెట్ గా అక్కడికే పాయింట్ చేసేది అని తెలిసేది, నెంబర్ లేకపోతే హైయెస్ట్ నెంబర్ కొనేది అని తెలిసేది. అవునా కదా? 3,4 అండ్ ఒకసారి ఇక్కడ 31 పెట్టి చూద్దాము, లైక్ నెంబరే లేకపోతే ఎలా బిహేవ్ చేసేదో చూద్దాము. ఒక ప్రాబ్లమ్ ని చెయ్యొచ్చు, డిఫరెంట్ వేస్ లో చెయ్యొచ్చు, ఇలా ఆలోచించేలాగా డెవలప్ అవ్వు, నేను నీ నుండి కోరుకునేది అదే. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాం.
సో యా ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకు ఇక్కడ నంబర్ అసలు అరేనే లేకపోతే మనము స్టిల్ దీన్ని యాక్సెస్ చేస్తున్నామా అంతే కదా అరే లేకపోయినా బ్లైండ్గా నేను కాల్ చేస్తున్నా బ్లైండ్గా దీన్ని కాల్ చేయడం వల్ల ఇక్కడ నాకు ఆ స్టార్ట్ని యాక్సెస్ చేస్తున్నానా అసలు ఎరే లెంతే లేదు ఎరే లెంత్ 0 అయినా నేను స్టార్ట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు ఇందాక నేను రిజల్ట్ని వాడి ట్యాకిల్ చేశా కాబట్టి ఆటోమేటిక్గా ట్యాకిల్ అయింది మరి ఇక్కడ నేను ఏం చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎడ్జ్ కేసు నమ్స్ డాట్ లెంత్ ఈక్వల్స్ 0 అయితే బ్లైండ్గా రిటర్న్ న్యూ అరే ఆఫ్ -1, నేను ఇందుకే చెప్తున్నా జనరలైజ్డ్గా ఆలోచించి కోడ్ రాయి ఈ ఎడ్జ్ కేస్ని -1 + 1 ఎడ్జ్ కేసెస్ని ఆటోమేటిక్గాను ట్యాకిల్ చేసేయచ్చు అని ఒకసారి మళ్ళీ రీరన్ చేసేద్దాము సి యాక్సెప్టెడ్ సో ఈ వీడియో నీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ నీకు థింకింగ్ ప్రాసెస్ మారింది అన్నట్టు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏమైంది నువ్వు ఆలోచించి చెప్పు ఏమన్నా మారిందా క్వశ్చన్లో అదే లాగిన్ తప్ప ఓకే యాజ్ యూజువల్గా అదే కోడ్ని మనం పైథాన్లో ఎలా రాయాలో కూడా చూద్దాము ఇక్కడ నేను ఫస్ట్ వర్షన్ చెప్తున్నా సెకండ్ వర్షన్ ఆబ్వియస్గా నువ్వు చూసుంటావు కాబట్టి నీకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఎలా చేయాలో తెలిసిపోయింది ఇక్కడ ఏంటి బైనరీ సెర్చ్ని మనం రాస్తున్నాము ఇక్కడ ఒకే చోట ఆర్వి ఫైండింగ్ ఫర్ ద ఫస్ట్ అనే దాంతో లోపల జరిగే ఈ ఈక్వల్ కేసుని మ్యానిపులేట్ చేస్తున్నాము అండ్ ఇనిషియల్ అసంప్షన్ మనకి నెంబరే దొరకలేదు అండ్ ఇక్కడ చూడు ఈ రెస్ట్ ఆఫ్ ద 2 స్టేట్మెంట్స్ ఎలాగైతే మనకి బైనరీ సెర్చ్లో ఉందో సేమ్ అదే కాన్సెప్టా మరి ఇక్కడ మారింది ఏంటి ఈక్వల్ అయినప్పుడు వాట్ ఎవర్ ద మిడ్ అంటే ఆ చూపించిన ఫస్ట్ ఈక్వల్ పొజిషన్ని స్టోర్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ కోసం కనిపెడుతుంటే నా మిడ్ ప్రాసెస్ నా ఎండ్ ప్రాసెస్ని టువర్డ్స్ రైట్కి షిఫ్ట్ చేయాలి లైక్ నా సర్చింగ్ ప్రాసెస్ని టువర్డ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి కాబట్టి n-1 చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ట్రూ అయితే ఈ పోర్షన్ మాత్రమే వర్క్ అవుద్ది ఓకే అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక రిజల్ట్ని మనం స్టోర్ చేస్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ ఇది ఈక్వల్ టు -1 అయితే అంటే ఆల్రెడీ నాకు కావాల్సిన టార్గెట్ నెంబరే దొరకలా అప్పుడు మళ్ళీ ఈ బైనరీ సెర్చ్ని పంపించి ఏం ఉపయోగము సో ఇక్కడ డైరెక్ట్గా ఇంకో బైనరీ సెర్చ్ లైక్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీని సేవ్ చేస్తున్నాము అక్కడ సింపుల్గా సో ఇది రన్ చేస్తున్నాము లేదు దొరికింది అని అంటే దాని మీనింగ్ ఇంకోటి కూడా డెఫినెట్గా దొరికిద్దని అప్పుడు మాత్రమే నేను ఇక్కడ పంపిస్తున్నాను బట్ ఈసారి ఇక్కడ ఫాల్స్ని పంపిస్తున్నా అంటే ఇప్పుడు ఏంటి ఈ సెకండ్ టైం పంపించిన ప్రతిసారి ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యింది అది ఎప్పుడు నెంబర్ దొరికితే అంటే ఏంటి నా సర్చింగ్ ప్రాసెస్ ఇప్పుడు లాస్ట్ పాయింట్కి సేవ్ అవ్వాలి కాబట్టి సర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ రైట్ సైడ్కి పంపిస్తాము కాబట్టి mid+1 అండ్ ద రెస్ట్ ఆఫ్ దిస్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్గా ఉంటుంది కాబట్టి అది ఎలాంటి చేంజ్ లేదు అండ్ దెన్ ఒకసారి రన్ చేద్దాము See accepted. So that's it for this video. Thank you.